అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరం అయినా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? 12 రాశుల్లో భాగంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుడు, నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురుడు. శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు ఫలితాలను నిర్దేశిస్తాయి. మిగతా కుజ, శుక్ర, చంద్ర, బుధ, రవి ఇవన్నీ కూడా మిగతా భాగాలలో కొంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అయితే ఇక ఈ యొక్క గురుగ్రహము మార్చి 14వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. అంటే మార్చి 14వ తారీఖు వరకు వక్రగతిన మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఎటువంటి ఫలితాలు అంటే ఈ సంబంధించినటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో గురువు ఉంటే ఏ విధంగానో ఆ విధమైనటువంటి ఫలితాలు. కాబట్టి ఇక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మనం చూద్దాం. ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 14వ తారీఖు వరకు కూడా ఉద్యోగ స్థానం. కాబట్టి ఉద్యోగ స్థానంలో కాస్త జాగ్రత్తలు అనేటువంటివి పాటించాలి. అంతేకాకుండా ప్రయత్నపూర్వకంగా మీరు ఏదైనా కానీ మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటే దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా విజయం చేకూరుతుంది. అలాగే ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే మార్చి 14వ తారీఖు నుంచి తర్వాత మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో రుజుమార్గం, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారము, మరియు నవంబర్, డిసెంబర్ కాలంలో సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభ, అశుభ అనేటువంటి ఫలితాలు సరి సమానంగానే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎలా ఉండబోతుంది? ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ తెలిసిందే ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ ఏలిన నాడి శని ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల కొన్ని కష్టాలు అనేటువంటివి తప్పవు, సాధారణమే అది. కానీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుందా అంటే జూలై 26వ తారీఖు వరకు కూడాను రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ 26వ తారీఖు నుంచి డిసెంబర్ 16వ తారీఖు వరకు వక్రగతిన శని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఈ కాలంలో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 26 వరకు
శని కొంత అవయోగాన్ని కలగచేసిన 26వ తారీఖు జూలై నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు యోగకరుడుగా మారబోతున్నాడు. యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక గురుగ్రహం కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ వక్రగతి ఉన్నటువంటి కారణం చేత మార్చి 14వ తారీఖు వరకు శుభమైనటువంటి యోగమే అని చెప్పవచ్చు. అయితే ఇంతకుముందు చెప్పాను, ఈ యొక్క గురువు యోగిస్తున్నా శని యోగించలేకపోతున్నాడు. కాబట్టి ఏం తెలియచేయబడుతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అని అంటే, ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము శని కష్టాన్ని సూచిస్తాడు, గురువు పనులలో అనుకూలతను సూచిస్తాడు. కాబట్టి మార్చి 14వ తారీఖు వరకు కూడా గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు మేషరాశి వారికి. ఈ కారణం చేత శని కష్టం అంటే నిజాయితీగా మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకోండి. తత్ఫలితముగా గురువు దైవం రూపంలో మానవ రూపంలో మీకు ఈ మార్చి 14వ తారీఖు వరకు అనుగ్రహిస్తున్నాడు. ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి సమయం. ఈ యొక్క గురువు యొక్క ప్రభావము భాగస్వామ్యం మీద, అలాగే ఈ సంబంధించినటువంటి ఉద్యోగము, విదేశీయానానికి సంబంధించినటువంటి మీద, మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి మీద. కాబట్టి ఏదైనా కానీ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఒక మంచి కోర్స్ ఏదైనా కానీ డిప్లొమా లాంటిది కానీ లేదా అదనపు అర్హతకి మీరు పొందే అవకాశము, ఆ జ్ఞానాన్ని మీరు పొందుతారు. అనగా ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటారు, కొత్త విద్యను నేర్చుకుంటారు. అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విద్యార్థులకి మార్చి 14వ తారీఖు వరకు కూడా అనుకూలం ఉండేటువంటి సమయం. ఈ సమయంలో చక్కగా కష్టపడే ప్రయత్నం చేయండి. శని కష్టాన్ని సూచిస్తున్నాడు, దైవ అనుగ్రహం గురువు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఈ యొక్క కష్టాన్ని నమ్ముకుంటే మార్చి 14 తర్వాత వచ్చేటువంటి గురుగ్రహ యొక్క సంచార ప్రభావము మీకు ఉపయోగపడుతుంది. మే 31వ తారీఖు వరకు మీకు సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తే, అర్ధాష్టమ గురు ప్రభావం వలన జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు పడేటువంటి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ గురు సంచార ప్రభావము యోగంగా ఉన్నప్పుడే ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు విద్యార్థులకు చెప్తున్నానంటే, మార్చి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, తదనంతర పరిణామాల్లో శని యోగకారకుడుగా మారి గురువు ఇబ్బంది పెట్టిన ఆ ముందు సంపాదించుకున్నటువంటి దైవ బలం మీకు ఉపయోగపడుతుంది సంవత్సరాంతం వరకు కూడా. మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు సాధారణమైనటువంటి ఫలితాలు. గురుగ్రహం ఇటు శని కష్టాన్ని సూచిస్తున్నాడు, గురువు కూడా సాధారణంగా ఉన్నాడు. కాబట్టి పరీక్షలలో, పోటీ పరీక్షల్లో ఎక్కువగా కష్టపడాలి అని విద్యార్థులకి తెలియచేయడం జరుగుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసంతోనే మీరు ముందడుగు వేయండి. ఎదుటి వాళ్ళని అనుకరించకండి. కష్టపడండి, తప్పకుండా ఫలితం అనేటువంటిది అనుభవిస్తారు. ఇక నవంబర్, డిసెంబర్ మంత్ కాలంలో గురువు యోగిస్తున్నాడు, శని కూడాను యోగించేటువంటి గ్రహ ప్రభావం. కాబట్టి ఈ యొక్క సంవత్సరాంతంలో మీకు సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పీరియడ్ నవంబర్, డిసెంబర్. మార్చి 14వ తారీఖు వరకు 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు సంపూర్ణముగా యోగిస్తూ, మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు. అలాగే జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు, ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కాస్త కష్టమే. ఏం జరుగుతుంది? గురుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత గృహంలో చికాకులు ఏర్పడతాయి, ధన నష్టం సూచిస్తుంది, గృహ మార్పు, వాహన మార్పులు అనేటువంటి సూచిస్తాయి. కాబట్టి ఏది ఏ పని చేసినా సంతోషం పొందలేకపోవడం, పెద్దల యొక్క ఆగ్రహానికి గురవడం, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని అనవసరమైనటువంటి నిందలు పడడం అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పొందే అవకాశము గోచరమవుతుంది. ఇక లాభస్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు యోగించేటువంటి గ్రహమే. కాకపోతే మనసు స్థిరంగా ఉండలేని తత్వాన్ని ఈ కేతు గ్రహ ప్రభావం వలన మీకు కలుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగ వ్యవహారాలు, ఈ ఉద్యోగం గురించి అంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎలా ఉండబోతుంది అనేది ముందు ముందు మనం కూలంకషంగా చర్చించుకుందాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వివాహము జరుగుతుందా అంటే, ప్రధానంగా మే 31వ తారీఖు వరకు కూడా
అనుకూలంగా ఉండేటువంటి సమయమే. కాబట్టి ప్రయత్నం చేయండి. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి, వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి, లేదా పునర్వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎవరినైతే ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇష్టపడతారో, ఇష్టపడినటువంటి వ్యక్తితో వివాహం జరుగుతుందా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. మే 31వ తారీఖు వరకు కాలం అనుకూలంగా ఉంది. ఇక ఆఖరి 2 నెలలు కూడా చక్కటి బంధాన్ని ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈ 5 నెలల కాలం మాత్రం అనుకూలంగా లేదు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సంబంధించినటువంటి దాంపత్యానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి దంపతుల మధ్య కొంత పొరపచ్చాలు అనేటువంటివి వచ్చే అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలం అనుకూలంగా లేని సమయంలో మనం ఎంత ప్రయత్నించినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఇతరుల వలనే దంపతుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క 2.5 నెలల పాటు మీరు సంయమనం పాటించండి. మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉంటుంది. ఇక విడిపోయిన దంపతులు మళ్ళీ కలవాలనుకున్న, విడిపోయిన భాగస్వాములు మళ్ళీ కలవాలనుకున్న జనవరి, ఫిబ్రవరి, మార్చి 14 లోపల మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. లేదా ఆఖరి 2 నెలలు కూడా మీకు సంపూర్ణంగా అనుకూలమైనటువంటిది జరుగుతుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు, మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా సంతానాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరంలో గోచరమవుతుంది. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. తప్పకుండా దైవానుగ్రహం వలన సంతానం అనేటువంటిది మీకు అదృష్టముతో కూడుకున్నటువంటి సంతానం. ఎందుకంటే గురువు చాలా యోగించేటువంటి పరిస్థితుల్లో మార్చి 14వ తారీఖు వరకు ఉన్నాడు. ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా నవంబర్, డిసెంబర్ మధ్యకాలంలో సంతానము అనగా కన్సీవ్ అవ్వడము కానీ, సంతానాన్ని పొందడం కానీ ఖచ్చితంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభయోగంగా మారుతుందని చెప్పవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై 26వ తారీఖు వరకు కూడా శని, ఏలినాటి శని ప్రభావంతో కూడుకొని ఉండడం, ఈ కారణం చేత కొంత అనారోగ్య సమస్యలు, అలాగే గురువు కూడా మార్చి 14 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఇండైజెషన్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఎసిడిటీ, అలాగే శరీరంలో ఎంత పని చేసినా కొద్ది పనికే నిస్సత్తుగా అయిపోవడం లాంటివి ఏర్పడబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ కంట్రోల్లో ఉంటూ డైట్ని పాటించండి. తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం, అనారోగ్య సమస్యలు అనేటువంటివి తప్పవు ఈ మేషరాశిలో జన్మించినటువంటి ఈ సమయంలో. ఇక విదేశీ యానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలలు మార్చి 14వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం ఏదైతే ఉంటుందో కష్టపెట్టి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అనుకూలంగా మీరు ఈ సమయాన్ని బట్టి మీరు అనుకూలంగా మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు కాలం అనుకూలిస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కనుక గమనించుకున్నట్లయితే పెద్దల యొక్క అండదండలు, అధికారుల యొక్క అనుగ్రహంతో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల కాలంలో మీరు నామినేటెడ్ పోస్ట్ కానీ లేదా ఏదైనా కానీ పదవి పొందేటువంటి అవకాశము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. ఈ జూలై లోపల మాత్రం ఏ విధమైనటువంటి ఖర్చులు పెట్టుకోకండి. ఇది మనం గమనించవచ్చు. ఇక సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలామందికి 2025వ సంవత్సరంలో ఎంతో వ్యాపారాలు చేయాలనుకొని ఆగిపోయిన వాళ్ళు ఈ 2026లోనైనా కానీ కొత్త వ్యాపారం చేయవచ్చా, లేదా వ్యాపార విస్తరణ చేయవచ్చా అనేటువంటిది సమయం ఏ విధంగా ఉంటుంది, ఏ వ్యాపారాలకు అని అనుకుంటే ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్, హోటల్ బిజినెస్లు, జనరల్ స్టోర్సు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కళాశాలలు, స్కూల్సు, బంగారు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, పికిల్స్, ఫుడ్ అనగా పండ్ల వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, తీర్థయాత్రలు లాంటివి చేసేటువంటి వాళ్ళు, ఇలా దైవ సంబంధమైన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అభివృద్ధి అనేటువంటిది మార్చి 14వ తారీఖు వరకు సంపూర్ణంగా గ్రహము అనుకూలిస్తుంది. అయితే శని ప్రభావం వల్ల కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ దైవానుగ్రహం అనేటువంటిది ఈ యొక్క సంబంధించిన వృత్తుల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడులు అనేటువంటి పెట్టుకోవచ్చు. ఇక మే 31వ తారీఖు వరకు సాధారణంగా ఉంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు అనుకూలంగా లేని సమయము, సాధారణంగానే ఉంటుంది. వ్యాపార విస్తరణకి మాత్రం అనుకూలంగా కాదు. ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది.
కానీ నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం సంపూర్ణంగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు వ్యాపార వ్యవహార సంబంధించి బాగుంటుంది. అయితే చర్మ సంబంధమైనటువంటిది, ఇటుక, ఇసుక మరియు ఇనుము రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఆటోమేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్స్ అంటే పెట్రోల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, జూన్ నెల జూలై 26వ తారీఖు వరకు సాధారణమైనటువంటి వ్యాపారమే ఉంటుంది. కానీ జూలై 26 తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు మాత్రం వాళ్ళ వ్యాపారము చాలా అభివృద్ధి బాటలో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ కనుక సినిమా, టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కానీ ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మీరు మొదటి హాఫ్ ఇయర్ వరకు కూడా సాధారణమైనటువంటి పంటలు వేసుకోండి. మిగతా ఆగస్టు నుంచి మాత్రం వాణిజ్య పంటలు వేసుకున్నట్లయితే తప్పకుండా మీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది, దిగుబడి బాగా పెరుగుతుంది, రాబడి కూడా అలాగే ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎంతోమంది ఎదురు చూసేటువంటిది ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధంలో. అంటే ప్రతి వాళ్ళు కూడా ఉద్యోగంలో ప్రాస్పెరిటీ అనేటువంటిది కోరుకుంటారు. అంటే ప్రమోషన్ రావడం కానీ, లేదా వేరే సంస్థల్లో ఉద్యోగాలు కానీ, లేదా ఇంకా ఏదైనా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుందా అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. ఇక్కడ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కనుక గమనించుకున్నట్లయితే జనవరి 14 నుంచి మార్చి 13వ తారీఖు వరకు కూడా సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. చూశారు కదా, మొట్టమొదలు మనం జాతకంలో గురువు అనుకూలిస్తున్నాడా లేదా అనుకున్నాం. మార్చి 14 వరకు అనుకూలం. కానీ ఇక్కడ ఉద్యోగ సంబంధంగా జనవరి 14 నుంచి మార్చి 13వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, లేదా వేరే సంస్థల్లో మారాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సమయం చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే జూన్ 15 నుంచి జూలై 15 మధ్యకాలం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా ఉద్యోగం మారడానికి సమయం. ఇక మిగతా సమయాలు ఏవైతే ఉంటాయో అవి అంత ఆశాజనకంగా ఉండవు. ప్రయత్నం చేశారా, మన గుడ్ విల్ అనేటువంటిది పోతుంది. అంటే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పినటువంటి సమయంలో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసుకుంటే వేరే సంస్థల్లోకైనా మారవచ్చు, ఉన్న సంస్థల్లోనైనా ప్రమోషన్ని ఆశించవచ్చు, నిరుద్యోగస్తులకి కొత్త ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది మనకు ఈ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మనం చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జాతకం, మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ 2026వ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండాలి. మీరు జీవితంలో దైవానుగ్రహం అంటే పరిహారాలు ఎలాగో చెబుతాం, ఆ పరిహారాలు మీరు చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకా దైవానుగ్రహం సంపాదించుకోవాలి, కుటుంబం అంతా ఆనందంగా జీవించాలి అని అనుకుంటే మన పీఠం ఆధ్వర్యంలో జనవరి 2026 నుంచి డిసెంబర్ వరకు కూడా 12 నెలల పాటు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అంటే ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధ, కోర్టు సమస్యలకి ఈ సుదర్శన హోమము, అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి పురుష సూక్త విధానంగా హోమము, కుజదోషానికి హోమాలు, వివాహానికి హోమాలు, వ్యాపార అభివృద్ధికి మరియు అలాగే దాంపత్య సమస్యలకి సంబంధించినటువంటి హోమాలు, ఇలా జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వీడియోలు కూడా మీకు ప్రతి నెల మీకు వస్తూ ఉంటాయి. ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, ఇక ఇప్పటి నుంచి కూడా మీరు ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, సంకల్ప మందిర్ అనేటువంటి దాన్ని మీరు ఫాలో కనుక అయితే అన్ని విషయాలు, ప్రతి జాతకపరము, ధర్మ సంబంధమైన అన్ని విషయాలు కూడా మీకు తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొంత కోపతాపాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పాటించండి. ఎదుటి వాళ్ళతో కోపతాపాలు అనేటువంటివి జరగకుండా చూసుకోండి. ఇక ఫిబ్రవరి 23 నుంచి
మార్చి వరకు కూడా సంపూర్ణంగా యోగించేటువంటి గ్రహస్థితిగతులు. కాబట్టి అన్ని రకాలుగా మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా అన్ని గ్రహాలని మనం చూస్తున్నాం. తద్వారా మీకు ఫలితం అనేటువంటిది అన్నీ కూడాను నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు కూడా సంపూర్ణంగా యోగించేటువంటి చాలా మటుకు మేజర్ ప్లానెట్స్ యోగించేటువంటి స్థితిగతులు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, భయం ఎక్కువగా ఉంటుంది, నిద్ర పట్టకపోవడము, అలాగే అనవసరమైన ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఇక మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది, అన్నీ నేను చేసుకోగలను ఉంటుంది. కానీ ఇక్కడే పప్పులో కాలేస్తారు. మీకు అత్యుత్సాహము అతి ఆత్మవిశ్వాసము పనికిరాదు, సాధారణ స్థాయికిగా మీరు వ్యక్తిగా ఉండండి. ఇక జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు మీ యొక్క వాక్కు వలన ఎదుటి వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్కుని కంట్రోల్ పెట్టుకోండి, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి, అనవసరమైన వివాదాల్లో ఉంటారు, ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, జీవితంలో ఆనందంగా ఉంటుంది, అన్ని విధాలుగా సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలమైనటువంటి కాలము కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా అన్ని రకాలుగా సమస్యలు చికాకులతో కూడుకున్నటువంటి జీవనము, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము గోచరమవుతుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయం కూడా మానసికమైనటువంటి ఆందోళనతో అధికంగా ఉంటుంది, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ముఖ్యంగా మీకు గతంలో కంటే కూడా కాస్త మెరుగైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే మీ యొక్క సర్వీస్ని అనవసరంగా వాడుకొని మిమ్మల్ని తృణప్రాయంగా చూసే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. కాకపోతే కుటుంబంలో కానీ సంఘంలో కానీ మీ మాటకి విలువ పెరుగుతుంది, కానీ తద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు. వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం కాని వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గోచరమవుతున్నాయి. అలాగే ఇతరుల వలన ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశము, ధన నష్టమైన, మాన నష్టమైన, అలాగే మాట నష్టమైనా కానీ మీకు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పాటించండి. కొత్త వ్యక్తుల పరిచయాలతో ప్రమాదం అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గోచరమవుతుంది అని చెప్పవచ్చు. ఇక సంబంధించినటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క ద్వితీయార్థం కంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు కూడా అద్భుతమైనటువంటి ప్రగతి అనేటువంటిది ఉండబోతుంది సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం ఉందా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మార్చి 14 అలాగే ఆఖరి 2 నెలలు మీరు ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా సొంత ఇంటి కలని నెరవేర్చుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఈ విధంగా మేషరాశిలో జన్మించినటువంటి వారి వివరాలు ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా చాలామందికి సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి. ఏ వ్యక్తికైనా, మీకు నాకు ఎవరు ఎగ్జంప్షన్ కాదు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు వచ్చినప్పుడు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకములు అనేటువంటివి జరిపించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణము రోజుకి 3 సార్లు పఠించండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. ఇంకా మీకు విభిన్నంగా మీ జీవితం ఉంది అని అంటే దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. లేదా మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల సంవత్సరం పాటు జరుగుతాయి. అందులోనైనా మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. చెప్పినటువంటి సమయానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రణాళికను రూపొందించుకొని మీరు భవిష్యత్తులో ముందడుగు వేస్తే మంచి జరుగుతుందని ఆశిస్తూ, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని అత్యంత యోగప్రదుడుగా ఉన్నాడు. అంటే జూలై 26వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో శని యోగిస్తూ సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు. ఇక్కడ గురుగ్రహాన్ని గనక చూసుకున్నట్లయితే గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రగతిన మిథున రాశిలో ఉండడం వల్ల ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఒక హెచ్చరిక చేయబోతున్నాడు. ఏంటంటే కష్టపడితే ఫలితం ఇవ్వడానికి శని యోగంగా ఉంటే ఫలితం వచ్చిన దారభ్యత వచ్చేటువంటి అహాన్ని తగ్గించుకోమని గురువు గారు చెప్తున్నారు. ఈ గురుగ్రహం తెలియచేసేది అదే.
నేను గొప్ప, నా వల్లే ఇదంతా జరుగుతుంది అనే భావాన్ని పక్కకు పెట్టండి. ఈ మార్చి 14వ తారీఖు వరకు అశుభంగా ఉండేటువంటి గురువు మీకు యోగిస్తాడు, వక్రగతిన ఉండేటువంటి గురువు. తత్ఫలితముగా దైవబలము, మీ యొక్క స్వయం కృషితో చేసేటువంటి ప్రతి పని సంపూర్ణంగా యోగించడం మీకు ప్రారంభమవుతుంది. ఇక ఎలాగో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ సంపూర్ణమైనటువంటి యోగవంతుడు అవుతున్నాడు. ఈ సమయంలో మీకు ధన ప్రవాహం అధికంగా ఉంటుంది, రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఏ వృత్తి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా కానీ అధిక పారితోషికంతో ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ తప్పకుండా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చవి చూస్తారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా జాగ్రత్త పడమని సూచిస్తుంది. గురువు తృతీయ రాశిలో సంచారం, శని కూడా జూలై 26వ తారీఖు నుంచి వక్రగతిన స్థితి పొంది ఉంటాడు. ఏమవుతుంది, గత 2.5 ఏళ్లుగా ఏర్పడ్డటువంటి కంటక శని దోష ప్రభావాన్ని మిగతా 4 నెలల పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే జూలై 26 కదా, 4 నెలల 10 రోజులు ప్లస్ 5 రోజులు, అంటే దాదాపుగా 135 రోజుల పాటు కంటక శని దోష ప్రభావాన్ని ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారు చవి చూస్తారు. అలాగే గురువు కూడా అనుకూలంగా లేని కారణం ఏమవుతుంది, సాధారణంగా సోదర సోదరీమణుల మధ్య విభేదాలు కానీ, స్నేహితుల మధ్య విభేదాలు కానీ, పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కానీ, ప్రేమికుల మధ్య విభేదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశము ఈ 5 నెలల పాటు జూన్ నుంచి మీకు అక్టోబర్ వరకు. అలాగే శని కూడా అవయోగంగా మారినట్టు కారణం చేత జూలై 26 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఇంచుమించు గ్రహాలు ఒకే విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక గురువు గారు నవంబర్, డిసెంబర్ నెలలో చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ప్రధానంగా ఈ శని మళ్ళీ యోగకరుడై ఉన్నాడు. నవంబర్, డిసెంబర్కి అర్ధాష్టమ గురు ప్రభావం అనేటువంటిది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఇది పరీక్షా సమయం. అంటే ఏతావాత మొదటి 5 నెలల పాటు సంపూర్ణముగా యోగిస్తూ, తర్వాత 5 నెలలు సాధారణంగా ఇస్తూ, మిగతా ఆఖరి 2 నెలలు కాస్త కష్టాన్ని పెడుతున్నాడు. కాబట్టి సిద్ధంగా ఉండండి, కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. ఇది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు గమనించాల్సినటువంటి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంపూర్ణముగా గురువు యొక్క అనుగ్రహము, శని అనుకూలంగా ఉండడము, ఇవన్నీ వెరసి అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరుస్తారు. అన్నీ కూడాను జ్ఞాపక శక్తి చాలా గొప్పగా ఉండడం, పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశము గోచరమవుతుంది. పోటీ పరీక్షల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని సూచిస్తారు. ఇక అవయోగము అనంటే మనకు విదేశానికి వెళ్ళడం కూడా ఒక అవయోగం కిందే. ఈ రోజుల్లో అది యోగం అయ్యింది. గురువు అనుకూలంగా లేడు, శని కూడా అనుకూలంగా లేడు. కాబట్టి విదేశీ యానము, విదేశీ విద్యకి సంబంధించి ప్రయత్నము ఆ విధంగా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి యోగము, శాస్త్రరీత్యా అది అవయోగం. కాబట్టి విదేశీ యానానికి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలం అనుకూలంగా చెప్పవచ్చు. ఇక ఉద్యోగ విషయం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ఇది ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ విషయం ఎలా ఉండబోతుంది, ప్రయత్నాలు చేయండి. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. మార్చి 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి. ముఖ్యంగా ప్రేమికులు ఎవరైతే తమ ప్రేమను వ్యక్తం చేస్తారో వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క ప్రేమను పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అంతేకాకుండా ఒక బంధం అనేటువంటిది ఏర్పడబోతుంది. ఇక ముఖ్యంగా ఉన్నత విద్యకి కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఇక మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము కుటుంబ వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఏతావాత మొదటి 5 నెలల పాటు సంపూర్ణంగా వివాహ ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయము ప్రయత్నపూర్వకముగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే మీరు అనుకూలంగా
మిగతా 5 నెలలు. గుర్తుపెట్టుకోండి, కొద్దిపాటు కష్టపడ్డా ఫలితాన్ని పొందడం మొదటి 5 నెలలు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడి ఫలితాన్ని పొందడం తర్వాత 5 నెలలు. ఆఖరి 2 నెలలు మాత్రం కష్టంతో కూడుకున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మీ యొక్క దాంపత్య కుటుంబ విషయాలలో ఇతరుల జోక్యాన్ని మీరు హర్షించకండి, యాక్సెప్ట్ చేయకండి. ఇతరుల వల్లనే సమస్యలు వస్తాయి. మిగతావన్నీ కూడాను ఏవైతే పొరపచ్చాలు ఉంటాయో అవన్నీ తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను గొప్ప అనేటువంటి భావాన్ని తగ్గించుకుంటే మొదటి 2.5 నెలలు అద్భుతమండి. ఇంకా అందులో సందేహమే లేదు. 10 మందితో కలిసిపోయే తత్వాన్ని అలవాటు చేసుకోండి. సహాయ సహకారాలు అందించండి. మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచండి. మీ సర్వీస్ ఉపయోగించండి. తద్వారా గురువు సంతోషంగా మీకు అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు. శని ఎలాగో శుభాన్ని ఇస్తున్నాడు జూలై 26వ తారీఖు వరకు. తదనంతర పరిణామాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక సంతాన విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క ప్రథమార్థము అంటే మొదటి 6 నెలలు సంతానవంతులు అవ్వడానికి సంపూర్ణ యోగ్యత కలిగినటువంటిది. కాబట్టి తప్పకుండా కన్సీవ్ అవ్వడం కానీ సంతానాన్ని పొందడం కానీ జరుగుతుంది. అది కూడా అదృష్టకరమైనటువంటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానము ఈ యొక్క సంవత్సరం 2026లో పొందుతారు. అందులో సందేహం లేదు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జాగ్రత్త పడమని సూచన. ఎప్పటి నుంచి? ప్రధానంగా నవగ్రహాల్లో ఆయుఃకారకుడు శని. శని యోగిస్తున్నంత వరకు మీకు సంపూర్ణంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వక్రగతి ప్రభావం ఉంటుందో అప్పుడు కంటక శని దోష ప్రభావాన్ని కూడా కలగచేస్తుంటాడు. శని ఆయుఃకారకుడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లో ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. ఈ సమయంలోనే గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ కానీ, లేదా షుగర్ వ్యాధి వంటి వ్యాధులు కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. ఎంత పదార్థము తీసుకున్నా నిస్సత్తువుగా ఉండడం ఈ 5 నెలల పాటు ఉండేటువంటిది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. ఇక విదేశీ యానానికి మొదటి 5 నెలలు సంపూర్ణంగా అనుకూలంగా ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రస్తుత కాలానికి యోగము, పురాతన కాలానికి అవయోగంగా చెప్పబడ్డ విదేశీ యానము, గురువు అనుకూలంగా లేని జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉండే సమయం ఇది. మీకు అది యోగంగా మార్చుకోవచ్చు, అందులో సందేహం లేదు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రధానంగా ఇప్పుడే ప్రయత్నం చేయండి. మొదటి 6 నెలల పాటు సంపూర్ణముగా మద్దతు అనేటువంటిది ఉంటుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా పార్టీ పెద్దల యొక్క అండదండలతో ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ కానీ, విప్ పోస్ట్ కానీ ప్రజల యొక్క ఆదరణని పొంది తద్వారా మీరు యోగాన్ని పొందడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇక సంబంధించినటువంటి వ్యాపారము అనేటువంటిది ప్రధానంగా చాలామందికి వ్యాపార విస్తరణ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. తప్పు లేదండి. నూతన వ్యాపారం ప్రారంభించాలి. ఎలాంటి సమయంలో ప్రారంభించాలి? అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యాపారస్తులకైనా, ఏ వృత్తి వ్యాపారస్తులకైనా మొదటి 5 నెలల పాటు సంపూర్ణమైనటువంటి యోగకాలం. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి. తరువాత జూన్ నుంచి నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా లేదు. ప్రయత్నించి కష్టపడడం కంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు కొద్దిపాటి ప్రయత్నమే మీకు యోగాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఏవైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి, ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవాలి అంటే మొదటి 5 నెలల కాలాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని విధాలుగా శుభయోగాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక కళారంగము, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా మీకు ధన సంపాదన పెరుగుతుంది, అవకాశాలు వస్తాయి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి మొదటి 6 నెలలు చాలా బిజీగా ఉంటారు. ఆ బిజీ ఉన్నటువంటి లైఫ్నే కంటిన్యూ చేయడం అనేటువంటిది. కానీ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త పడండి. తద్వారా మీరు మోసపోతారు. ఆకర్షణీయమైనటువంటి మాటలని నమ్మడం ద్వారా మీరు మోసపోతారు. ముఖ్యంగా ధన నష్టం జరిగే అవకాశం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుందని చెప్పవచ్చు.
ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాణిజ్య పంటలు మొదటి 6 నెలల లోపల వేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి ఎక్కువ, రాబడి ఎక్కువగా, అన్ని విధాలుగా సుఖమైనటువంటి జీవన విధానం రైతులు పొందబోతున్నారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జాతకరీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే 2026వ సంవత్సరంలో మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన దైవానుగ్రహంతో ప్రతి రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దైవానుగ్రహంతోనే మీరు విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పరిహారాలతో పాటుగా దైవానుగ్రహం అందించడానికై సదుద్దేశంతో ఈ 12 నెలల పాటు 12 రకాలైనటువంటి క్షేత్రాలలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య, విదేశీయానము, ఇలా అనేక రకాలైనటువంటి దోషాల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం, గణపతి హోమం, మృత్యుంజయ హోమం లాంటివి 21 హోమాలు జరిపించి మీ యొక్క గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇక నుంచి జాతకపరంగా కానీ అలాగే ధర్మపరమైనటువంటి సందేహాల నివృత్తికి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ సంకల్ప మందిర్ అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. అన్ని విషయాలు మీకు ముందస్తుగానే మీకు చేరుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా కోల్పోయినటువంటి ధనాన్ని, కోల్పోయినటువంటి జీవన విధానాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. దూరం జరిగిన వ్యక్తులు, దంపతులు కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు, వాళ్ళు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ప్రథమార్థంలో ఉండబోతున్నాయి. అంతేకాకుండా ధనపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేసినా అన్నీ కూడాను మీకు లాభిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ 2026వ సంవత్సరంలో పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా జూన్ 1 నుంచి 31 అక్టోబర్ వరకు కూడా సమయం అనుకూలంగా లేదు. ఇతరులు మీ యొక్క సర్వీస్ని వాడుకొని మిమ్మల్ని పక్కకు పెట్టేస్తారు. మొహమాటానికి పోయి మీరు ధనపరంగా కానీ శారీరకంగా కానీ నష్టపోకండి. మీ సర్వీస్ని వృధా కానివ్వకండి. ఇదొక్కటి గమనించండి. వివాహం కాని అమ్మాయిలకి వివాహం అవుతుంది, సంతానవంతులు అవుతారు. అన్ని విధాలుగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం ఉందా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇక గమనించుకున్నట్లయితే మీరు ప్రయత్నాలు చేయండి. తప్పకుండా దైవానుగ్రహం, ఇటు గురువు యొక్క అనుగ్రహం, ఇటు శనిగ్రహ ప్రభావం, రాహు కూడా అనుకూలంగా ఉండడం కారణం చేత మీకు గృహయోగం అనేటువంటి ప్రాప్తమవుతుంది. కాకపోతే జీర్ణమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసి మళ్ళీ మార్పులు చేర్పులు అనేటువంటివి చేసుకోగలుగుతారు. ఇది మాత్రం మీకు సూచించబడుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా ఉండేటువంటి సందేహమే. ఉద్యోగం ఎప్పుడు ప్రయత్నం చేయాలి? నిరుద్యోగస్తులు ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, లేదా కొత్త సంస్థలో మనం ప్రయత్నం చేస్తే ఎప్పుడు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తుంటారు. అయితే ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము నిరుద్యోగస్తులకి ఉద్యోగము మరియు కొత్త సంస్థల్లో, అలాగే ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్, ప్రాస్పెరిటీ ఇన్ లైఫ్, జాబ్ లైఫ్లో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి. ఇక తదనంతరం చూసుకుంటే అక్టోబర్ 17వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము చాలా మంచి సమయం. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు కలిగినటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యకాలం చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయము. మిగతా సమయాల్లో ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? వెళ్ళిన చోట కష్టపడడం కానీ, లేకపోతే ఉద్యోగ భయం కానీ, స్థానభ్రంశము కానీ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
ఇక మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం శ్రద్ధ వహించాలి. అలాగే ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి ఇష్యూస్, శత్రుబాధలు పెరగడము లాంటివి ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి ఫైన్లు కట్టడానికి సిద్ధంగా ఉండండి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22 వరకు. అలాగే ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ప్రధానంగా మీలో కోపం అధికంగా ఉంటుంది, చికాకు ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగం సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్ణయాత్మకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతాయి. ఇక ఏప్రిల్ నెలలో కనుక చూసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఏ పని చేసినా అది మీకు సంపూర్ణ మద్దతు, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకుంది కూడా ఇదే. ఈ సమయమే అలాగో మనకు తోడ్పడుతుంది. ఇక మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు మీలో అత్యుత్సాహం కానీ, లేకపోతే నన్ను మించిన వాడు లేడనేటువంటి ఒక అహంభావం కానీ పెరుగుతుంది. కాస్త తగ్గి ఉండండి. అతి ఉత్సాహము పనికిరాదు. ఎదుటి వాళ్ళని తక్కువగా అంచనా వేయకుండా ఈ సమయాన్ని వినియోగించుకోండి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, దాంపత్య విభేదాలు, ప్రేమికుల మధ్య ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి మీ వాక్కు వలన ఎక్కువగా నష్టము, అలాగే ధన నష్టం కూడా సూచించబడుతుంది. అలాగే ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము ఏంటి, ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము. ధనపరమైనటువంటి నష్టము సూచించబడుతుంది. ఇక్కడ జాగ్రత్త పడండి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఇది చాలా గొప్పదైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో అభివృద్ధికి తోడ్పడేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అలాగే ఈ సమయంలో మళ్ళీ ప్రేమికుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, కొంత ఆశ చిగురించి ఒకటయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. నవంబర్ 12 నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా అనుకూలము లేదు. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు జరుగుతాయి. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశము గోచరమవుతుంది. ఏ పని యందు కూడా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడుతుందని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగము ఉన్నదా? గృహయోగము తప్పకుండా ఉందండి. అనుకూలంగా గ్రహాలు కూడా ఉన్నాయి. మీ సొంత ఇంటి కల ఈ సంవత్సరంలో నెరవేరబోతుంది. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారు. మొదటి 5 నెలల పాటు గట్టిగా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు గృహయోగం సంప్రాప్తమవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో వారికి అద్భుతమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చు. ప్రయత్నం చేయండి. దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయండి. ఏ పని చేసినా ప్రధానంగా మీ యొక్క శ్రమతో పాటు పిసరంత దైవానుగ్రహం కావాలి. కాబట్టి దైవాన్ని మర్చిపోకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభించండి. సక్సెస్ బాటలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు. అలాగే మీకేదైనా సమస్య ఉంటే దగ్గరలోని పండితులకి మీ జాతకాన్ని చూపించి పరిహారాలు పాటించండి. మంచి మెరుగైన జీవితం. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. ఈ సందర్భంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రదోషకాల సమయంలో శివాలయంలో అర్చన జరిపించుకోండి. సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే మన పీఠమాధ్వర్యంలో సంవత్సరం పాటు జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా అవకాశం ఉంటేనే గోత్రనామాదులు నమోదు చేసుకోండి. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి 2026 సంవత్సరం ఆనందాతిరేకముగా జీవితం ఉండాలని ఆశిస్తూ, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే కంటక శని ప్రభావం అనేటువంటిది మిథున రాశిలో ప్రభావం ఉంటుంది. అంటే ఏం తెలియచేస్తుంది? గ్రహాలు మనకేం తెలియచేయబడతాయి అంటే, చేసేటువంటి ప్రతి పని యందు కూడాను నిజాయితీ, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోండి అని ఈ యొక్క శని ప్రభావం మనకు కనబడుతుంది. దీనికి తగ్గట్టుగా మార్చి 14వ తారీఖు వరకు కూడా ఈ గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఖర్చులు కూడా ఉంటాయి. అయితే సంతోషపడాల్సింది ఏంటంటే సద్వయం. అంటే ఏదైనా మీరు చారిటీకి కానీ, మీ యొక్క సర్వీస్ని వినియోగించడం కానీ, లేదా దైవ సంబంధం, మత సంబంధమైనటువంటి
వ్యవహారాల్లో మీకు ఖర్చు కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా కూడా మీకు ఒక సేవింగ్స్ బ్యాంక్ లాంటిదే. శని మీకు అనుకూలంగా లేకపోయినా గురువు వక్రీకరించిన కారణం చేత దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మీరు ఎక్కువగా గడుపుతారు. తద్వారా భవిష్యత్తులో దైవానుగ్రహం పొందడానికి ఈ యొక్క గ్రహము గురువు శనులు ఇద్దరు కూడాను మీకు తోడ్పాటు అందిస్తారు. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం. ఎందుకనంటే నిజాయితీ సేవా తత్వముతో కూడుకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో స్వయం శక్తితో కూడుకున్నటువంటి విధానాన్ని శని సూచిస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం, మతపరంగా సర్వీస్, ప్రజలకి సహాయ సహకారాలు, చారిటీ, మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ము వినియోగించడం, ఇవి వినియోగించడం వల్ల భవిష్యత్తులో మీకు దైవానుగ్రహాన్ని సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు రాశిలోనే గురు సంచార ప్రభావం. ఇక్కడ మీరు గమనించాలి, ఈ యొక్క రాశిలోనే గురు సంచార ప్రభావం రుజుమార్గంలో ఉండడం, మార్చి 14 వరకు రాశిలోనే వక్రగతి ఉండడం, అప్పుడు ఈ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉన్నదో ఈ సమయమే చాలా కీలకం. ఇక్కడ నేను గొప్ప, నా మాట అందరూ వినాలి అనే తత్వాన్ని మీరు తగ్గించుకోండి. ఎప్పుడైతే ఈ భావం తగ్గుతుందో మీలో ఉన్నటువంటి దైవబలం పెరుగుతుంది. ఈ గురువిచ్చేటువంటి సాధారణమైనటువంటి అశుభము మీకు శుభంగా మారుతుంది. ఇక్కడితో ఆగిపోలేదండి. ఇప్పటి వరకు మీ యొక్క మనస్తత్వాన్ని ఈ విధంగా అలవర్చుకొని మీరు ముందుకు వెళతారు కదా. ఇంతకుముందు చెప్పాను, దైవానుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది, మీ సర్వీసు వృధా కాదు అన్నాను కదా. అదే అదృష్ట రూపంలో జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు 5 నెలల పాటు మిమ్మల్ని కాపాడుతుంది. ఈ 5 నెలల కాలం ఇంతకుముందు మొదటి 5 నెలల్లో చేసినటువంటి పనుల వల్ల తర్వాత 5 నెలలు అద్భుతమైనటువంటి ప్రగతిని మీరు చూస్తారు. అంటే ధన ప్రవాహం అధికంగా ఉండబోతుంది. మిమ్మల్ని ఆపే శక్తి అంటూ ఏదీ ఉండదు. రాని బాకీలు వసూలవుతాయి. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా భగవంతుడు ఈ 5 నెలల కాలంలో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు. పేరు ప్రతిష్టలకి ఢోకా ఉండదు. అన్ని విధాలుగా యోగకాలంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క జూలై 26వ తారీఖు నుంచి శని వక్రగతి ప్రభావం ఉంటుందో అప్పుడు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గురువు కూడా తోడై సింహరాశిలో ఉన్నటువంటి ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అనేటువంటిది ఉంటుంది. ఇతరులని గుడ్డిగా నమ్మి నష్టపోవడం నవంబర్ డిసెంబర్ మాసంలో ఎక్కువగా గోచరమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ 2026వ సంవత్సరంలో మీకు గోచరమవుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి జరిగేటువంటిది. ఇక అసలు విషయానికి వద్దాం. విద్యార్థులకి, ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కష్టాన్నే నమ్ముకోండి, కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకనంటే చదివింది అంతగా జ్ఞాపక శక్తిగా ఉండకపోవచ్చు. ఈ శని ప్రభావం, గురువు వక్రగతి ప్రభావము కొంతవరకు మీకు ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి ధ్యానము లేదా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ విద్యార్థులు కష్టపడండి. 100% కష్టపడితే 70% మార్కులు. అందుకని 150% కష్టపడండి. మీరు అత్యున్నతమైనటువంటి స్థానం. ఇంతకుముందే చెప్పాను, మీరు కష్టము ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మంత్ కాలంలో పొందుతారు. మీ కష్టానికి ఫలితం అప్పుడు లభిస్తుంది. తద్వారా పోటీ పరీక్షల్లో కానీ కష్టపడాలి. ఏది సునాయాసంగా కాదు, అందరూ కష్టపడతారండి. ఈ మాటల్లో అంతరార్థం తెలుసుకోండి. అంటే కొంతమంది చదువుకున్నది ఆ ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకొని ఈజీగా అటెంప్ట్ చేసి రాగలుగుతారు. కానీ ఆ యొక్క గుర్తుపెట్టుకోవడమే మీరు చాలా కష్టపడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఆలోచన చేయండి. ఇక సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ సంబంధముగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలకి చక్కగా వివాహము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చి 15వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలం. వివాహ ప్రయత్నాల్లో మీరు
ఖచ్చితంగా ఒక ఇంటి వారు అవుతారు, దాంపత్య జీవితంలో ఉండగలుగుతారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులని చెప్పవచ్చు. ఇక దాంపత్య సంబంధమైనటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే అరమరికలు లేని జీవితాన్ని గడుపుతారు. కుటుంబ పరంగా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు. కాకపోతే ఆఖరి 2 నెలల్లో నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రం ఇతరుల జోక్యం వలన మీలో ఒకంత అసహనం కానీ, ఇద్దరి మధ్య కొంత అభిప్రాయ భేదాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సంతాన పరంగా చూసినట్లయితే అన్ని విధాలుగా సంతానాన్ని పొందడానికి అవకాశం కలిగినటువంటి జీవితం ఈ యొక్క మిథున రాశిలో. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి చక్కటి సంతానము దైవానుగ్రహం చేత అదృష్ట సంతానం మాత్రం మీకు కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జాగ్రత్త పడండి. మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్న తర్వాత శరీరాన్ని లెక్క చేయకపోవడం, తద్వారా కొంత అనారోగ్య సూచనలు, ప్రథమార్థము ద్వితీయార్థము అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు శక్తి పొందడం కోసం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్న ఆహారము మీకు సరిపోదు. కాబట్టి మంచి డైట్తో మెయింటైన్ చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకోండి. తత్ఫలితంగా బాగుంటుంది. స్వీట్లని అవాయిడ్ చేయండి. బరువు పెరిగే అవకాశం ఈ మిథున రాశిలో వాళ్ళకి గోచరమవుతుంది. ఇక విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలము. మీ యొక్క కోరిక మంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లేదా జాబు పరంగా అన్ని విధాలుగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా స్థిరమైనటువంటి లభ్యత, స్థిరమైన సంపాదన, అలాగే వీసా అనేటువంటిది కన్ఫామ్ అయిపోతుంది ఈ సమయంలో అని చెప్పొచ్చు. ఇక రాజకీయ రంగంగా మనం గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థము చాలా బాగా యోగంగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల కాలంలో పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీకు గుర్తింపు లభిస్తుంది, ప్రజాదరణ పెరుగుతుంది. కానీ వచ్చే సంవత్సరం ఇంకా యోగ్యంగా ఉంటుంది. ఏదైనా పోస్ట్ని ఆశిస్తే పొందే అవకాశము గోచరమవుతుంది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపార విస్తరణ అంటే ఫుడ్కు సంబంధించినటువంటిది అనగా టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్, జనరల్ స్టోర్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్స్, అలాగే ఫుడ్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, తీర్థయాత్రలు, దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. ఈ సమయంలో మీరు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు, అందులో సందేహం లేదు. అయితే తక్కినటువంటి చర్మ సంబంధము, గ్రౌండ్ ఆయిల్ అనగా పెట్రోల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఎడిబుల్ ఆయిల్ వ్యాపారస్తులు, అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలే పొందుతారు. కాబట్టి ఎక్కువగా మీరు వ్యాపార విస్తరణ కానీ కొత్త వ్యాపారం కానీ చేసేటప్పుడు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకొని సమయాన్ని బట్టి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కొంత ధన నష్టం కూడా ఈ చెప్పినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గోచరమవుతుంది. ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి, కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి, డబ్బులు బాగా ఆర్జించగలడానికి అవకాశం ఉంటుంది, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే మొదటి 5 నెలలు మాత్రం వృధా ప్రయాణాలు అధికంగా ఉండడం, శారీరకంగా అలసట అనేటువంటిది ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, సినిమా రంగము, సీరియల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పవచ్చు. ధన సంపాదన బాగుంటుంది, ప్రజాదరణ పెరుగుతుంది, కొత్త అవకాశాలు బాగా తెచ్చుకోగలుగుతారు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమైనటువంటి మీకు తెలిసిన పంటలనే మీరు వేయండి. కొత్త పంటల జోలికి వెళ్ళకండి. వాణిజ్య పంటలు మీకు అంతగా పనికిరాదు. మీకు తెలిసిన పంటల్లోనే దిగుబడి, రాబడి కూడా అధికంగా ఉంటుంది, అది గమనించగలరు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్టయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే మీ యొక్క జాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే ప్రధానంగా
ఈ యొక్క గతించినటువంటి సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు 2026 సంవత్సరంలోనైనా కానీ దైవానుగ్రహంతో ముందడుగు వేస్తే అన్ని విధాల సమస్యలు మనకు తెలియకుండానే మనల్ నుంచి దూరం అయిపోతాయి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకై మృత్యుంజయ హోమము, లక్ష్మీ సంపుటిత లక్ష్మీ హోమము, అలాగే సుదర్శన హోమము, దుర్గా హోమము, ఇలా విభిన్నమైనటువంటి హోమాది కార్యక్రమాలు అనేటివి జరిపించడం జరుగుతాయి. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇక నుంచి సంకల్ప మందిర్ అనేటువంటి వేదికగా మా సంబంధమైనటువంటి ధర్మ సంబంధ నివృత్తులు, అలాగే జాతక సంబంధంగా సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. వాటిని కనుక ఫాలో అయితే అన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవడం అనేటువంటిది కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పవచ్చు. ఎందుకనంటే కోల్పోయిన చోట తిరిగి మళ్ళీ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేసే చిన్న పనైనా కానీ 10 మందిని ఆకర్షించి 10 మంది చేత మెప్పును పొందగలుగుతారు. అలాగే కుటుంబంలో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీ మాటకి తిరుగుండదు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. మొదటి 5 నెలలు కష్టపడడం, మిగతా 5 నెలలు ఆ కష్టానికి ఫలితాన్ని అనుభవించడం, ఆఖరి 2 నెలలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటిది. వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరగడం, సంతానవంతులు అవ్వడం ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి కలుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలామంది ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉండి ఉంటారు. కాబట్టి ఇకనైనా మంచి జీవితం ఉంటుందా? ఎప్పుడు ఉద్యోగం మారితే ఏ సమయంలో మారాలి? కేవలం సాఫ్ట్వేర్ కాదండి, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎప్పుడు వ్యాపారం కొత్తగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇలా అనేక విషయాలు ఉంటాయి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 14 నుంచి మే 14వ తారీఖు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం, అలాగే కొత్త సంస్థల్లో ఉద్యోగం కానీ ప్రమోషన్స్ కానీ పొందే అవకాశం ఉంటుంది. ఇక ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు ఉన్నటువంటి కాలం కూడా చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 14 నుంచి మే 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం ఇది అసలైనటువంటి యోగ కాలం. ఈ చెప్పినటువంటి సమయాల్లో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్ధృతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, అందులో సందేహం లేదు. వేరే సంస్థల్లో ప్రయత్నం చేసినా బాగుంటుంది. ఇక చెప్పిన సమయాల కంటే వేరే సమయాల్లో కనుక మీరు ప్రయత్నం చేస్తే కష్టంతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉద్యోగంలో కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ ఉంటుందని గమనించాలి. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కానీ లేదా ఎక్కువగా నష్టాలు రావడం కానీ జరిగే అవకాశం. ఇక ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ప్రధానంగా ఫైన్స్ కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా పన్నులు చెల్లించే అవకాశము, అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. కోర్టు న్యాయ వివాద చిక్కుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ నెల ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీకు అధికంగా కోపంగా ఉండడం, అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు అన్ని విధాలుగా యోగ కాలంగా చెప్పవచ్చు. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఈ సమయం కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి సమయం కాబట్టి ధన నష్టం జరిగేటువంటి అవకాశము, వృధా ప్రయాసాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17 సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకోకండి. మిమ్మల్ని మించిన వారు లేరు అనే భావన తగ్గించుకొని మీరు అందరితో కలుపుగోలుగా ఉంటేనే మీరు ఆనందంగా జీవించగలుగుతారు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు ఈ సమయంలో ఏదైతే ఉందో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ఉండేటువంటి అవకాశము, దంపతుల మధ్య, ప్రేమికుల మధ్య కొంత పొరపచ్చాలు, స్నేహితుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ వాక్కుని
ఎంత తక్కువగా వాడుకుంటే అంత మీరు ఆనందంగా జీవించగలుగుతారని చెప్పవచ్చు. ఇక మిగిలినటువంటి నవంబర్ 12 నుంచి డిసెంబర్ మాసం వరకు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, చికాకులతో కూడుకున్న జీవితం ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ఓవరాల్గా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నిజాయితీ కష్టంతో కూడుకొని మొదటి 5 నెలలు, అలాగే 5 నెలలు దైవానుగ్రహం అదృష్టముతో, ఆఖరి 2 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గృహ నిర్మాణము తప్పకుండా చేయగలుగుతారు, అందులో సందేహం లేదు. ఆశించిన మేర మీరు సొంత ఇంట్లోకి ప్రవేశం చేసే అవకాశము పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకొని మీరు ధైర్యంగా ముందడుగు వేయండి. అన్ని విధాలుగా యోగకాలము ఇంకా విభిన్నంగా ఉందనంటే మీ యొక్క జాతకరీత్యా దగ్గరలోని మంచి ఉపాసన పరులైన పండితులను సూచించి వారి సలహాలు పాటించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అలాగే దైవానుగ్రహం కోసం మీరు ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారు గురువారం నాడు దత్తచరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా మీరు ఒక 3 సప్తాహాలు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీకు పరిష్కారం కాలేదు అనంటే మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో సంవత్సరం పాటు జరుగుతాయి. అందులో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఆనందంగా ఈ మిథున రాశిలో వారు ఉంటారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.